ఉడుకుతుందిలోకి. కాకుండా పొయ్యి మీద ఇంకా వేడి తగ్గలేదు. హాయ్ అండి, తలారి రంగమ్మ. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇదిగోండి ఏంటి బెండకాయ కూర పద్ధతి మనం వండుతున్నారు అనుకున్నారా? బెండకాయ తింటే బ్రెయిన్కి చాలా మంచిదండి. అందుకే మేము ఎక్కువ బెండకాయ మాకు చాలా ఇష్టం అండి, తింటాము. పిల్లలకు పెట్టండి, చదువు మ్యాథ్స్కి బాగా వస్తుంది, చదువు బాగా వస్తుందండి బెండకాయ పెడితే. అందుకే మేము ఎక్కువ బెండకాయ తింటామండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బెండకాయ కూర. చిన్నపిల్లలకి ఎక్కువ శాతం పెట్టండి, క్యారేజీల్లో కానీ కర్రీ కానీ వాళ్ళకి చక్కగా ఇష్టం వచ్చినట్టు కొంచెం పొడి పొడిలాడుతా కానీ ఎలా చేసినా టమాటా వేసి ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసిపోయినాయండి మొత్తం కూడా. ఇదిగోండి అసలు మేము ప్రతిసారి కూడా వండుకుంటామండి, రోజైనా వండుకుంటామండి, అలా తింటాము. టమాటాలు వేసుకుంటున్నానండి, టమాటాలు కూడా వేసుకోండి. వేసవకాలం ఎక్కువ కూరగాయలు తినాలండి, చేపలు ఎక్కువ తినండి, సలవ చేద్దే. బెండకాయ బాగా తినండి, రోజు తిన్నా తప్పు ఉండదండి. బెండకాయ కర్రీ మన ఆరోగ్యపూర్వంగా చాలా మంచిది. కూరగాయలు ఎక్కువ తినండి, మజ్జిగ తాగండి, ఎక్కువ శాతం మజ్జిగ తాగాలండి. పలసగా చేసుకుని మజ్జిగ తాగాలి. కొబ్బరి బండం నీళ్ళు తాగండి, కొబ్బరి బండం నీళ్ళు కూడా తాగాలి. ఇంట్లో జ్యూసులు చేసి తాగండి, ఇదిగోండి బాదం పప్పు కూడా, గుడ్లు కూడా ఉడిపోయినాయండి. మేము పొద్దున్నే గుడ్డు బాదం పప్పు తింటామండి. ఇది అన్నం కూడా అయిపోయిందండి, చూసారా? అది అన్నం బెండకాయ ఎలా కట్ చేసుకున్నాను. రోజు కన్నా మా బెండకాయ కూడా తప్పు ఉండదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయలు ప్రతి ఒక్కటి తినండి, వేసవకాలం ఎక్కువ శాతం కూరగాయలు తినండి. కూరగాయలు తినాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారా? ఇక టమాటాలు కూడా మగ్గిపోతున్నాయండి. పిల్లలకి ఇష్టంగా తింటారండి. మీరు రోజు పెట్టిన బెండకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ చదువు కూడా బాగా వస్తుందండి. మా పిల్లలకి చిన్నప్పుడు రోజు వండమని పెట్టి కానివాళ్ళండి, రోజు బెండకాయ కూర వండుకునేవాళ్ళు. రోజు వండినాళ్ళు వద్దు అనకుండా మా పిల్లలు మాకు చదువు వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది అని రోజు వండమని వాళ్ళు పిల్లలు. కానీ మాకైనా తీసుకొచ్చేది కానీ మా పిల్లలు తీసుకొచ్చేది కాదు. మా ఇద్దరు పిల్లలు బాగా తినోళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ గురించి కూడా బాగా వండేదాన్ని. అట్లా మాకు కూడా ఇష్టమేనండి, రోజు వండినా కూడా. అసలు చాలా ఉందా డాడీ వచ్చిన కూడా కటింగ్ కారం వేసుకుందాం తగినంత. అది పులుసు కూడా పోసేస్తాను. చింతపండు పులుసా? ముందే నానబెట్టుకోవాలి చింతపండు పులుసు. ఇదంతా కలిపించుకోవాలి, కారం వేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకుందాం. ముందు నానబెట్టే గారు మెత్తగా ఉడికిపోయింది. చెమటలు చూసారండి ఎలా కారిపోతున్నాయో, బాగా కారుతున్నాయి చెమటలు. ఇక్కడ ఉమ్మ తీసేస్తుంది. చాలండి, బెండకాయ ఎక్కువ నీళ్ళు వేయవసరం, చింతపండు పులుసు వేయవసరం, తక్కువ వేసుకుంటే చాలు. ఊరికే మేగడైపోద్ది బెండకాయ. ఇంకే ఉట్టేస్తాను. కూర ఉడుకుతుందండి బెండకాయ. రోజు తిన్నప్పుడు తినబుద్ధి. కాకుండా పొయ్యి మీద ఇంకా వేడి తగ్గలేదు.